సహజ స్థితి అంటే నేను ఉండవలసిన రీతిలో నేను ఉండటమే. నా శక్తి సామర్థ్యాలు కానీ, నా ప్రజ్ఞా పాఠవాలు కానీ, నా కీర్తి సంపదలు కానీ, నా స్థితిగతులు కానీ నన్ను నిర్ణయించలేవు. అవన్నీ బయట ఉండేవే. నన్ను నిర్ణయించేటువంటిది నా మనస్సే. నేను పవిత్రుణ్ణి, పూర్ణుణ్ణి, శక్తిమంతుణ్ణి అన్నది మనస్సే. నీవు పాపివి, నీవు నిర్వీర్యుడివి, నీవు అసమర్థుడివి అన్నది కూడా అదే మనస్సు. కానీ ఇక్కడ యోగత్వాన్ని సిద్ధించుకున్నటువంటి మనస్సు, హృదయంతో కూడి ఉన్నటువంటి మనస్సు, లయించబడిన, నాశనం కాబడినటువంటి మనస్సు తన మూలాన్ని తాను ఎప్పుడో వదిలిపెట్టేసింది. తన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టింది. తనకున్నటువంటి కొన్ని గుణాలని తాను వదుల్చుకున్నది. తాను ఇప్పుడు ఆత్మకి కొనసాగింపుగా ఉంది. దట్ వాట్ వీ కాల్ ద ప్రొజెక్షన్. ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. ప్రొజెక్ట్ అయింది అంటే కనపడుతుంది. దానిలో నుంచి ఎరప్ట్ అయింది. ఒక్కసారి బద్దలై విస్ఫోటనం జరిగి గతించిన కాలపు స్మృతుల నుంచి, గతానుభవాల నుంచి నెమ్మదిగా వైదొలగి వర్తమానం వైపు తొంగి చూస్తున్నది. వర్తమానం పరమానందంగా కనిపిస్తున్నది. కర్తవ్య నిర్వహణ చేయటానికి జగత్తు ఒక వేదికై కనిపిస్తున్నది. ఆత్మావిష్కరణ జరిగి తత్వానుసంధానం చేసుకోవలసిన యోగికమైనటువంటి మనస్సు యోగించి పల్లవించి ప్రతిఫలించి ఫలించే రోజు ఏర్పడినప్పుడు నీకు ఈ సర్వ ప్రకృతి, చరాచరమయమైనటువంటి మాయామయమైనటువంటి జగత్తంతా ఆత్మస్వరూపంగా భాసిస్తూ ఉన్నది, వెలిగిపోతున్నది. నీకంటే పరవస్తువు లేదని, నీకంటే అన్యవస్తువు లేదని, నీకంటే రెండవది లేదని, ఉన్నదంతా ఒక్కటేనని, ఆ ఒక్కటే అనేకంగా గోచరిస్తున్నదనే భావన కలగగానే భగవాన్ ఎట్లాగైతే ఆ మనస్సుతో ఒక కుక్కలో, కాకిలో, కోకిలలో, నెమలిలో, గోవులో, మనిషిలో ఆత్మని దర్శనం చేశారో అట్లాగే మనం కూడా సర్వాత్మన ఆత్మదర్శనం చేయవలసిన అవసరం మనకు ఏర్పడుతుంది. ఆత్మవిచార మార్గం అంటే నిజానికి ఇదే. ఈ ఆత్మవిచార మార్గంలో మనిషి పూర్ణుడు కావాలి. శంకర భగవత్పాదులు దీనికి ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు. ఆత్మ అంటే ఏమిటి అనగానే అనేక వర్ణనలు చేస్తాం, ఓ ప్రయత్నం చేస్తాం. వారు కడగా చెప్పిన మాట, బోధానంతరం చెప్పిన మాట, ఈవేళ భాషలో పంచ్ లైన్ అంటారే, ఆర్ ట్యాగ్ లైన్ అంటామే. పంచ్ లైను కాదు, అది ట్యాగ్ లైను కాదు, అసలు సత్యం. ఆ సత్యార్థం ఏమిటి అంటే ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు, ఏమీ లేదు. అదేమిటి, ఏమీ లేదంటారేమిటి? భగవత్పాదులు ఆత్మ గురించి ఇన్ని మాటలు చెప్పారే, రమణులు ఆత్మ గురించి ఇన్ని విషయాలు చెప్తూ ఆత్మను పట్టుకోమన్నారే, ఆత్మనిష్టో భవత్వం అంటూ బోధించారే, మరి లేని దాన్ని పట్టుకోవటం ఎట్లా అంటే, అసలు ఉన్నదంతా ఆత్మే అయినప్పుడు నువ్వు ప్రత్యేకంగా పట్టుకోవటానికి వేరే వస్తువు లేదు. గాలి, నీరు, నింగి సమస్తము పంచభూతాత్మకమై పదార్థంగా కనిపిస్తున్నదే. ఆ గాలికి మూలమేది, ఆ నీటికి మూలమేది, ఆకాశానికి శూన్యత్వానికి మూలమేది, గగనాంతరాలలో దాగిన ఖగోళానికి, కింద వాలిన భూగోళానికి మూలమేది, సోర్స్ ఏది అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ అఖండమైనటువంటి శబ్దబ్రహ్మమైనటువంటి ప్రపంచము ప్రణవనాదంగా, ఓంకారంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకనే మనం అనేక సార్లు చెప్పుకున్నట్లుగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. నిశ్శబ్దం పుట్టాలి అంటే శబ్దం కావాలి, శబ్దం పుట్టాలి అంటే నిశ్శబ్దం కావాలి. రెండు పడుగు పేకల వలె దాగి ఉన్నాయి. చీకటి గర్భంలో వెలుగు దాగినట్టుగా ఉన్నది, వెలుగు వాకిట చీకటి దాగినట్టుగా మనకు కనిపిస్తున్నది. కానీ చీకటి వెలుగు అనేవి మనం అకాడమిక్గా చెప్తూ ఉన్నాం. పాపం పుణ్యం అంటున్నాం, మంచి చెడు అంటున్నాం, జననం మరణం అంటున్నాం, ఎత్తు పల్లం అంటున్నాం.
విజయం అపజయం అంటున్నాం, మానం అవమానం అంటున్నాం, రాత్రి పగలు అంటున్నాం. కాబట్టి ద్వంద్వాతీతమైనటువంటి స్థాయిలో మన మనస్సు పగటిని రాత్రిని కలిపి ఒక కాలంగా మనం భావన చేయగలిగినట్లయితే పగలు లేక రాత్రి రాదు, రాత్రి లేక పగలు పుట్టదు. ఇది సత్యం. ఎంత ఎత్తుకి ఎక్కినా దిగక తప్పదు. ఎవరెస్ట్ శిఖరం మీద భారతీయ జెండా ఎగరేసి దేశానికి జెండాకి నమస్కరించి అంటే జెండా వందనం చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన వాడు ఎవరెస్ట్ శిఖరం మీదనే ఉండిపోతున్నాడా? ఆ పని కాగానే మళ్ళీ తన మూలస్థానమైన తన ఇంటికి వస్తున్నాడు. అలాగే ఒక కచేరీ చేసినటువంటి ఒక గాంధర్వుడు, ఒక మహాద్భుత గాయకుడు కచేరీ అనంతరం మళ్ళీ తన స్వస్థానంలోకి వస్తున్నాడు. ఒక పాత్ర నిర్వహించినటువంటి ఒక మహానటుడు రంగు తీయగానే తుడుచుకోగానే మళ్ళీ తాను మామూలు మనిషి అయిపోతున్నాడు. మూలస్థానంలోకి వస్తున్నాడు, సహజ స్థితిలోకి వస్తున్నాడు. ఇది ఒక సహజమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఒక రహస్యం. మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా, ఎంత జ్ఞానస్వరూపులమైనా మూలాధారంలో ప్రాపంచికమైనటువంటి వ్యవహార నిష్టలో మనం కూడి ఉండాలి. జ్ఞానికి కర్మలు ఉంటాయా అని భగవాన్ అడిగితే జ్ఞానికి అందరికంటే ఎక్కువ పనులు ఉంటాయి, అంతేకాదు జ్ఞాని పర్ఫెక్ట్గా చేస్తాడు అన్నారు. అంటే జ్ఞాని ఏ పని చేసినా కర్మఫలాన్ని ఆశించకుండా, దానిని పట్టించుకోకుండా తన నైపుణ్యంతో, స్కిల్తో, ఏకాగ్రంతో, అటెన్షన్తో, కాన్సన్ట్రేషన్తో, తదేకమైనటువంటి ఒక దీక్షతో ఆ పని చేస్తాడు గనక ఇట్ టర్న్స్ పర్ఫెక్ట్. మనం ఒక పని చేస్తూ ఉంటాం, జరిగిపోయిన పని గురించో చేయవలసిన పని గురించో ఆలోచిస్తాం. కాబట్టి వీ టర్న్ ఇంపర్ఫెక్ట్ వైల్ పర్ఫార్మింగ్. జరిగిందేదో జరిగిపోయింది, నీ నుంచి దూరం అయిపోయి చాలా గంటలు అయిపోయింది. నీకు దానికి మళ్ళీ నువ్వు అందుకోవలసిన అవకాశం నీకు లేదు. అందుకోవలసినది ఇంకా పుట్టలేదు, ఇంకా రావాలి. దానిని గురించి యాతన ఎందుకు, దీనిని గురించి ఆశ ఎందుకు? వర్తమానంలో నువ్వు ఏ టైంలో ఏ పని చేస్తున్నావో ఆ పని యందు నీ మనస్సును లగ్నం చేస్తే ఆ మనస్సు శక్తివంతమైన మనస్సుగా, పూర్ణమైన మనస్సుగా, పవిత్రమైనటువంటి మనస్సుగా ఏర్పడి నీవు చేసే కర్మలన్నీ కర్మ సుకౌశలం, ఒక నైపుణ్యంతో ఆ పనులు జరగబడతాయి. ఇంటి వాకిట ముగ్గు వేస్తే అది ఒక నైపుణ్యం, ఇంటి లోపల వంట చేస్తే అది ఒక నైపుణ్యం. వండటం వేరు, వడ్డించటం వేరు. వడ్డించటం కూడా అదొక కళ. తినటం వేరు, తినిపించటం వేరు. ఇవన్నీ కళాత్మకమైనటువంటి భావాలు. ఓ కొత్త పుస్తకం కొనుక్కుంటాం, దానికి పైన పాడైపోకుండా ఒక అట్ట వేయాలి అనుకుంటాం. ఆ అట్ట వేయటంలో ఒక ప్రజ్ఞ ఉండాలి, లేకపోతే మన వల్ల కాదు, మనం చేయలేం. ఒక సూదిలో దారాన్ని ఎక్కించాలి, ఏకాగ్రత కావాలి, ఒక నిశ్చలమైన దృష్టి కావాలి. చేతిలో ఉన్న దారము రెండో చేతిలో ఉన్న సూదిలోకి అది నెమ్మదిగా వెళ్ళగలగాలి. వెళ్ళగానే దాన్ని బయటకు లాగగలిగినటువంటి ఆ స్పీడ్ ఉండాలి, వేగం ఉండాలి. ఇవన్నీ ప్రజ్ఞాభూమికలు. అధ్యాత్మను దాటి ఏం లేదు నిజానికి. అధ్యాత్మ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మరణానంతరం ఏర్పడే సుఖమో సౌఖ్యమో కాదు. ఇక్కడ జీవించి ఉండగానే సర్వాంగములు మన మాట వింటున్నప్పుడే, దైహికంగా శక్తివంతులుగా ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులన్నీ పర్ఫెక్ట్గా చేయాలి, క్రమబద్ధంగా చేయాలి, సవివరాత్మకంగా చేయాలి. కానీ దాని పట్ల ఏ రకమైన బాంధవ్యాన్ని మనం పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒక బాంధవ్యాన్ని పెట్టుకుంటామో దానితో మనకి అదొక అలవాటు అయిపోతుంది. అలవాటు నుంచి మనస్సుని తప్పించండి. ఎక్కడికక్కడ ఏ పని చేస్తూ చేస్తూ వెళ్ళిపోతూ ఉండండి. ఇది వ్యవహార నిష్ట.
ఏ సమయంలో ఏ పని ఎట్లా చేయాలో దానిని అట్లాగే చేయాలి. కానీ దాని ఫలితం పట్ల మనం పెద్దగా మనస్సు పెట్టవలసిన పని లేదు. అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా అరుణా